జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు చిరంజీవి పార్క్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్కులో గల అల్లూరి సీతారామరాజు, మదర్ తెరిసా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంచి అందరికీ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వై శ్రీనివాస్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేయడం వల్ల ప్రజలందరూ స్వేచ్ఛావాయువును పీలుస్తున్నారని, వారి కృషి వల్లే బానిస సంఖ్యలను తెంచివేశారని అన్నారు. త్యాగదనుల పోరాటాన్ని, కృషిని ఎప్పుడూ మరవకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ కూడా సెల్యూర్ కొట్టండి. ప్రతి ఒక్కరు కూడా కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే అబరాకి నమా ఎతి బలి బహుబలధారిణి నమామి తారి వెన్నుదన్నుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. అపూర్వమైన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మనమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ సభ కాదు, రాజకీయ వేదిక కాదు. స్వతంత్రాన్ని ఎవరైతే తీసుకొచ్చారో వారి యొక్క త్యాగాల ఎవరైతే నిలబడతా ఉన్నారో గొప్ప నాయకుల యొక్క ఆధ్వర్యంలో పనిచేసుకున్న అవకాశాన్ని ఇచ్చినటువంటి సిటీ అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారి యొక్క ఫ్రెండ్స్ మరియు భారతదేశం యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి స్నేహితులందరికీ, పెద్దలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, వీర మహిళలకి, ముఖ్యంగా నన్ను నుంచి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రసాద్ కానీ, భాషా గారు కానీ, బషీర్ గారు కానీ, దీంట్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. పోరాటాలు ఏదైతే ఉన్నాయో వాటిని దారి తప్పకుండా ఒక క్రమమైన పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లడానికి జనసేన పార్టీ లీడ్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదైతే గత 2 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో వీరు ముఖ్య నాయకత్వంలో ఇవాళ మన రాష్ట్రం అగ్రగామిగా ఇలా అభివృద్ధి